దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుమార్తె కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళి అర్పించారు. భర్త, కొడుకు, కోడలు, కుమార్తెతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న షర్మిల వైఎస్ఆర్ ఘాట్పై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ షర్మిల కుటుంబ సభ్యుల వెంట వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు. ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ ఒక డైనమిక్ లీడర్ అని అన్నారు షర్మిల. ప్రజా లీడర్ అంటే ఎలా ఉండాలో నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలన అందించారన్నారు. వైఎస్ఆర్ మృతిని జీర్ణించుకోలేక 700 మంది చనిపోయారంటే ఆయన ఎంత గొప్ప ప్రజానాయకుడో చెప్పాల్సిన అవసరం లేదని షర్మిల అన్నారు. భజన వృజనములపై భవ్యమైన బోధన. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం విజయవాడలో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే ఈ జయంతి వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టి ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇక ఆయన గురించి వేరే చెప్పను. రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ